హాయ్ హలో నమస్తే, నేను మీ రాకీబాయిని. సో మళ్ళొక విషయం అయితే మన కళ్ళ ముందుకైతే వచ్చేసింది బ్రదర్. ఏం లేదు, భార్యల్ని వేధించే భర్తల పైన చాలా చట్టాలు వచ్చినాయి. వాళ్ళని చాలామందిని లోపల పంపించడం జరిగింది, వాళ్ళకు చిప్పకూడు కూడా చూపించడం కూడా జరిగింది. సో అట్లా ఇప్పుడు భర్తల్ని వేధించే భార్యల పైన కూడా కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి, కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మన సుప్రీంకోర్టు ఇప్పుడు సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే భర్తల్ని ఒక్కొక్కరిని మర్మంగం కూడా కోసేసి అక్రమ సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళతో ఉండే చిన్న పిల్లల్ని, అంటే వాళ్ళకు పుట్టిన చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ అంటే సొంతంగా వాళ్ళకున్న ఒక చెడు అలవాట్ల వల్ల వాళ్ళు ఎవరినైతే బాగా అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నారో వాళ్ళ కోసము చిన్న కడుపులో పుట్టిన చిన్న పిల్లల్ని కూడా చంపడానికి కూడా వెనుకాడని ఆడవాళ్ళ కోసము ఈ మధ్య సుప్రీంకోర్టు అయితే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే భర్తల్ని చాలామంది భార్యలు ఈ మధ్య బాగా వేధించడం అయితే జరుగుతుంది. ఎంత దారుణంగా అంటే వాడు ఉన్న రోజులైతేనేమో బాగానే వాని శాలరీ వాని మీద ఆధారపడే అంటే బాగా తినడం బాగానే అన్నీ జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళ సొంత లాభాల కోసం, వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, వీళ్ళ అవసరాల కోసము వాడు డబ్బులు ఇవ్వకపోవడమో లేకపోతే వాని వల్ల కాకనో ఏదన్నా విషయంలో అయినప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయడానికైతే నిర్ణయించుకుంటారు. ఓకే, ఎప్పుడైతే ఒక ఆడాయమ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి జాబ్ చేయడం స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి భర్తలకు మాత్రము వాల్యూ ఇవ్వడం మాత్రం లేదు. ఎందుకు, ఏ విధంగా అంటే నువ్వెంత సంపాదిస్తున్నావో నేను కూడా అంతే సంపాదిస్తున్నా, నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందని చెప్పి చాలామంది ఆడవాళ్ళు భర్తల్ని హింసించడం అయితే జరుగుతుంది. కాబట్టి బ్రదర్స్, మీరు అందరూ కూడా మీ లాభాల కోసమో లేకపోతే మీ ఎంజాయ్మెంట్ కోసమో మీ అవసరాల కోసమో మీ ఇండ్లు కొనడానికో లేకపోతే మీరు కార్లో తిరగడానికో మీ భార్యలను ఎప్పుడన్నా బయటికి పంపించే ముందు ఆలోచించుకోండి. ఈవిడ ఏ రోజైనా నాకు ఎదురు తిరగవచ్చు అని చెప్పి అనుకుంటే బాగుంటుంది. అంతేగాని నేను నా భార్య ఇద్దరం జాబ్ చేస్తే మేము మంచి ఇల్లు కొనొచ్చు, మంచి మంచి స్కూల్లో మా పిల్లల్ని చదివించవచ్చు, మాకు ఇష్టం ఉన్నట్టు తిరగవచ్చు, ఇష్టం ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడే మీరు పప్పుల కాలేసినట్టు. మీరు చూసుకుంటే గతంలో మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చాలామంది ఇంట్లో ఉండి 10 మంది 12 మందిని పిల్లల్ని కన్నా కూడా భర్తకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ భర్తకి ఇవ్వాల్సిన వాల్యూ కానీ ఎక్కడ కూడా తగ్గించుకునే వాళ్ళు కాదు. అదే ఇప్పుడున్న ఆడవాళ్ళు ఒక బాబు ఉన్న చాలు, ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ అసలు భర్తకు కానీ అత్తమామలకు కానీ ఏ మాత్రం కూడా ఇంత కూడా రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే బికాస్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల వల్ల ఇంతకుముందు వచ్చిన చట్టాల వల్ల వీళ్ళకు కొమ్ములు అయితే వచ్చినాయి. ఏ విధంగా కొమ్ములు వచ్చినాయి అంటే వీళ్ళు ఏం చేసినా కూడా నడుస్తుంది, వీళ్ళు ఎలాంటి కేసులు పెట్టినా కూడా నడుస్తుంది. ఆడవాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే చాలు మాకు న్యాయం జరుగుతుంది, మమ్మల్ని కొట్టిన భర్తల్ని తీసుకొచ్చి లోపడేసి చింతపండు చేయడం లేదా వాళ్ళని జైలు పాలు చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ వాల్యూస్ని అంటే వాళ్ళకున్న డ్యామేజ్ని వాళ్ళకున్న పరువు ప్రతిష్టను కూడా మంటగలిపిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే ఆడది మొగది ఎప్పుడైతే సమానము, మాకు కూడా మీకున్న హక్కులు ఉన్నాయని ఎప్పుడైతే అనుకుంటుందో అప్పటి నుంచి మగవాళ్ళ కష్టాలు మాత్రం మొదలైనవి. అంతకుముందు లేవు, ఈ విడాకుల లొల్లి లేదు. అసలు ఎక్కడ ఏం జరిగినా కూడా గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసుకుంటూ ఓర్పుగా చేసుకునే పోయి ఉండేవాళ్ళు ఇంతకుముందు ఆడవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చేస్తలేరంటే కేవలం వీళ్ళు వెళ్ళి జాబ్ చేయడం వల్ల వీళ్ళకు కూడా నేను బతకగలగనని ఒక నమ్మకం కలగడం వల్లనే. ఓకే, మగవాళ్ళతో పోటీ పడడం బాగానే ఉంది, మీరు అన్ని జాబులు చేయడం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మగవాడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మగవాడికి ఇవ్వాలి, ఆడదానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆడదానికి ఇవ్వాలి. ఇద్దరం సమానం అని అంటే కుదరదు కదా. దేవుడు ఎట్లా సృష్టించిండు? ఆడవాళ్ళని పిల్లల్ని కనడానికే సృష్టించిండు, మగవాడిని పిల్లల్ని పోషించడానికి
వాళ్ళకు కావాల్సిన అవసరాలని జాబ్ చేస్తావా హోటల్లో పని చేస్తావా తెలియదు, వాళ్ళకు ఫుడ్డు బెడ్డు చదువు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చేసిండు. అంతేగాని మనమిద్దరం సమానం కదా, ఇప్పుడు నేను కన్నా ఇప్పుడు నువ్వు కానీ అంటే మాత్రము అది ప్రకృతి విరుద్ధం అవుతుంది. కాబట్టి అట్లా అన్ని సమానం కాదు తల్లులు. చాలామంది మా అమ్మ ఉంది, మా అక్క ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు అందరూ ఉన్నారు. ఆడవాళ్ళు అంటే మంచి రెస్పెక్ట్ అయితే ఉంది. కానీ కొంతమంది చేసే ఈ పనుల వల్ల, కొంతమంది భర్తల్ని చంపే ఆడవాళ్ళ వల్ల ఇలాంటి విషయాల్ని మాట్లాడడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ పప్పులు ఇప్పటి నుంచి ఉడికాయంట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక సంచలనమైన నిర్ణయాలు అయితే తీసుకుంది. ఒక రోజులో కూడా విడాకులు వస్తున్నాయంట మన మగజాతికి. మగవాళ్ళందరూ కూడా ఆనందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇంతకుముందు మగవాడు వెళ్ళి నాకు విడాకులు కావాలనంటే వచ్చేవి కావు. ఎందుకంటే భార్య తనకిష్టం లేకుండా విడాకులు ఇవ్వకపోతే ఏ భర్తకు కూడా విడాకులు వచ్చేవి కావు. చాలా కూడా సతాయించేవాళ్ళు. ఎందుకు ఇవ్వాలి, ఏమిడికి ఇవ్వాలి, నాకేమిస్తాడు, ఆస్తులు ఎంత రాసిస్తాడు, ఇవన్నీ కూడా చాలా ఉండేవి. వాడికి జాబ్ లేకపోయినా, వానికి ఏమి గతి లేకపోయినా కూడా వాని మీద టార్చర్ పెట్టి, వాని మీద కేసులు పెట్టి ఇన్ని లక్షలు ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు కేసులు వేసి మగవాళ్ళని నానా హింసలకు గుర్తు చేసిన వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అట్లా కాదు. ఇప్పటి నుంచి ఎందుకు మీరు భర్తల పైన కేసులు వేస్తున్నారు, ఏ విధంగా వేస్తున్నారు, ఎక్కడ వేయాల్సి వచ్చింది, దానికి కరెక్ట్గా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చూసి, ఒకవేళ నిజంగా భార్య వల్ల భర్త ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక రోజులో కూడా ఇప్పుడు విడాకులు వచ్చే రోజులు అయితే వచ్చినాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఆడవాళ్ళ పప్పులు ఉడకవు. కాబట్టి జర చూసి సంసారం చేసుకోండి అమ్మా. అడ్జస్ట్ అయితే నూరేండ్ల పంట, లేకపోతే 10 రోజులకు ఒక మొగుని చేసుకొని మీరు నవ్వుల పాలు కావాలి, మీ ఫ్యామిలీ కూడా నవ్వుల పాలు కావాలి, మీకు పుట్టిన పిల్లలు కూడా చాలామంది రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇవ్వండి. అలాగే భర్త అంటే మీదికెళ్ళి మగవాళ్ళు కూడా ఏం దిగిరాలే, భార్యకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా భార్యకు భర్తలు కూడా ఇస్తే అన్యోన్యంగా కలిసి సంసారం చేసుకుంటే బాగుంటుంది. కానీ విడాకులు ఇస్తున్నారు కదా కోర్టు అని చెప్పి విచ్చలవిడిలుగా మీరు విడాకులు తీసుకొని మీ పిల్లల్ని మాత్రం రోడ్డు మీద పడేయకండి. చాలామంది ఆడవాళ్ళు ఈ మధ్య వాళ్ళ సొంత అవసరాల కోసం చాలామంది భర్తల్ని టార్చర్ పెట్టి చంపుతున్నారు. అట్లాంటి ఆడవాళ్ళ కోసం చెప్తున్నా. కాబట్టి ఆడవాళ్ళ పప్పులైతే ఉడకవు. మీకు కూడా చిప్పకూడు తినే చట్టాలు చాలా వచ్చినాయి. ఇన్ని రోజులు చాలామంది మగవాళ్ళని బాధ పెట్టి ఆడవాళ్ళు, ఇక నుంచి ఆ బాధలు లేకుండా మగవాళ్ళకు కూడా మంచి చట్టాలు వస్తున్నాయి, మంచి వాళ్ళకు కూడా న్యాయాలు జరుగుతాయి ఇక ముందు. కాబట్టి ఎవరున్నా కూడా బ్రదర్స్, ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడి ఆడవాళ్ళ వల్ల బాధకు గురైన ఏ మగవాడైనా కూడా రండి, డిస్కషన్ చేద్దాం. వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అది మాట్లాడదాం. మీరు కూడా మీకు మంచి మంచి చట్టాలు వచ్చినాయి, మీరు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా అడ్వకేట్లను కలవండి. మంచి చట్టాలు అయితే ఇప్పుడు వచ్చినాయి. ఏం బాధపడకండి. ఆడవాళ్ళ వల్ల మనకేమీ ఇప్పటి నుంచి హాని అయితే లేదు. రెడీ ఉంటాం. మరి ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.